హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం ఎంతో రుచిగా అనిపించే సొరకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీ, రైస్, దేనిలో తిన్నా, దోశల్లోకి దేనిలో తిన్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. చాలా సులువుగా చేసుకోగలుగుతాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగాక మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఒక 2 కప్పులు సొరకాయని ఇలా ముక్కలు కోసి సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇప్పుడు ఒక టమాటాని ఇలా ముక్కలు కోసి వేసుకోండి. సొరకాయ ముక్కలు 4-5 నిమిషాలు వేగాక గెరిటితో మీరు ఒక ముక్కని ఇలా నొక్కితే ఇలా సాఫ్ట్గా అవుతే కనుక మనకి ఇవి వేగినట్టు. ఇప్పుడు దీనిలో కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర ఏ పచ్చళ్ళకైనా మంచి రుచిని ఇస్తుంది. మీకు కొత్తిమీర ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కొత్తిమీరను వేసి 1 నిమిషం వేయించుకోండి. ఇలా కొత్తిమీర వేగుతున్నప్పుడు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఈ చింతపండు ఇప్పుడే మనం దీనిలో వేస్తే ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనం మిక్సీలో వేసుకున్నప్పుడు త్వరగా నలిగిపోతుంది. దీనిలో ఇప్పుడు 2-3 వెల్లుల్లి గబ్బాలు వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. దీనిలో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. నేను పచ్చళ్ళలో కోర్స్ సాల్ట్, కళ్ళు ఉప్పును వాడతాను. మీరు ఏ ఉప్పునైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా ఉంటే పచ్చడి టేస్ట్ అనిపించదు. కొంచెం బరకగా చేసుకుంటే మనకి రోట్లో తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం సొరకాయ వేయించుకున్న ప్యాన్లోనే తాలింపు వేసుకోవచ్చు. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి గబ్బాలని, మనకి ఎప్పుడు పచ్చళ్ళలో వెల్లుల్లి వేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇట్లా కొద్దిగా దంచుకుని వెల్లుల్లి వేసుకోండి. దానిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.